హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. డన్, ఇట్ ఈస్ డన్. వై డన్? నేను అనుకున్నాను కాబట్టి అది జరగాలి. నేను కోరుకున్నాను కాబట్టి అది జరుగుతుంది. లైక్ డిమాండింగ్. యూనివర్స్తోనే నేను డిమాండింగ్గా అడుగుతాను, నాకు ఇది కావాలి, అవ్వాలి, అంతే. దట్స్ ఇట్. ఐఎమ్ డిసైడ్. ఓకే, డిమాండింగ్ వేలో మేనిఫెస్టేషన్స్ అనమాట. ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? మనం ఆల్రెడీ 7 చక్రాస్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మన వీడియోస్లలో. అండ్ ఈరోజు సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మణిపూర చక్ర గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. అండ్ అలాగే ఒక చిన్న స్పెల్ అనేది ఇవ్వబోతూ ఉన్నాను. అండ్ ఇది మీరు రేపు సాయంత్రం ఈవినింగ్, ఇది ఎవరికైతే నేను చెప్పే రెమెడీ ఎవరికైతే అవసరమో వాళ్ళు చేసుకోండి. అది కూడా ఫ్రైడే నైట్ ఈవినింగ్ చీకటి పడిన తర్వాత చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో, ఎవరికైతే అవసరమో అది చేసుకోండి. అండ్ నిన్న స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ అయిపోయింది. అది కూడా ధనస్సు రాశిలో జరిగింది. అంటే స్కార్పియో నుంచి ఫుల్ మూన్ అనేది ప్లేస్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ధనస్సు రాశిలో ఫుల్ మూన్ అనేది జరిగింది. థింగ్స్ కావచ్చు, మనుషుల పట్ల కావచ్చు, మనకి కావాల్సిన డిజైర్స్ గురించి కావచ్చు, ఏదైనా క్లారిటీ అనేది వస్తుంది అనేది ఈ నెక్స్ట్ 15 డేస్ వరకు చూస్తాము అనేది నేను చెప్పాను. ఓకే, ఆఫ్టర్ ఫుల్ మూన్ మీ పర్సన్ బిఫోర్ మూన్కి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయని లాస్ట్ వీడియోలో కరెంట్ ఫీలింగ్స్, ఎనర్జీస్ అన్నీ చూస్తూ వచ్చాం. ఈ ఫుల్ మూన్ అనేది నడిచింది నిన్న. ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఆలోచన? చేంజ్ ఏమైనా వచ్చిందా, లేకపోతే ఏమన్నా డైరెక్షన్ చేంజ్ అవుతున్నారా, మారుతున్నారా అనేది చూద్దాం అనుకున్నాను. సో హౌ విల్ బీ మీ పర్సన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆయన థాట్స్ ఎలా ఉంటాయి? ఆయన అంటే మళ్ళీ మీరు వాళ్ళ కుక్కలకే చెప్తున్నారు అని అంటారు. నో, మీ పర్సన్. ఓకే, మీ పర్సన్కి నెక్స్ట్ 15 డేస్ తను చేంజ్ అండ్ ఎలా తను ఉండబోతూ ఉన్నారు, మీ పర్సన్ ఎలా ఉంటాయి, వాళ్ళ యాక్షన్స్, థాట్స్, ఈ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేవి నేను చూస్తాను. సో ఇది టాపిక్, వెళ్ళిపోదాం వీడియోలోకి. అండ్ ఎస్, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎనర్జీ అండ్ సపోర్ట్ ఆల్సో. గైస్, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇస్తాము. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకునేదానికి రకరకాల వేలో ఉంటుంది. బట్ ఏది దేనికి చేసుకోవాలో తెలిసి ఉండాలి. రకరకాలుగా రెమెడీస్ ఉంటాయి, చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళే. కానీ దేనికి ఏది యూజ్ అవుతుందో దాన్నే చేసుకోవాలి. ఏ సమస్యకి దేన్ని యూజ్ చేసుకోవాలో అది తెలిసి ఉండాలి. ఓకే, సో సమస్యకి తగ్గట్టుగానే నేను మీ ప్రాబ్లమ్స్కి నేను రెమెడీస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇచ్చే ఈ వీడియోస్ కంటెంట్ ఏదైనా కానీ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. అండ్ మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. బికాజ్ నేను ఇచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను చిన్న చిన్న మెసేజెస్, ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్స్, ఎనర్జీస్ అనేది చిన్న చిన్న ఇవి ఇస్తూ ఉంటాను మెసేజెస్. అవి మీకు ఉపయోగపడకపోవచ్చు, బట్ ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు. సో మీరు లైక్ చేస్తే మన వీడియో అనేది ప్రమోట్ చేయబడుతుంది. మనం ప్రమోట్ చేస్తే మీరు వారికి సహాయం చేసిన వారు అవుతారు. ఓకే, ఇక్కడ కనెక్టింగ్ అనేది ఉందన్నమాట. అంటే మీకు ఉపయోగపడాల, నా వీడియో చూసారు, మీకు ఉపయోగం లేదు దీనివల్ల, కానీ ఎవరికి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి అది ప్రొవైడ్ చేయబడుతుంది, రికమెండ్ చేయబడుతుంది. అప్పుడు మీరు వాళ్ళకి ఈ మెసేజ్ని జారవేసినట్టు, ఎనర్జికల్లీ మీరు ఈ సహాయం అనేది ఇంకొకరికి చేసినట్టు. ఓకే, సో లైక్ చేయండి మన కంటెంట్ నచ్చితే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి సోలార్ ప్లెక్సస్ చక్ర?
ప్లెక్సస్ చక్ర. నేను కొంచెం డీప్గా అర్థమయ్యేలాగా చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా లాంగే ఉంటుంది వీడియో, సో డీప్గా వెళ్ళిపోదాం. డీప్గా తెలుసుకోవడం వల్ల మనకి ఎందుకు మనం మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ చేస్తే కొంతమంది అనుకుంటారు నేను మెడిటేషన్ చేస్తే నాకు ₹1,00,00,000 డబ్బులు వస్తాయా, మెడిటేషన్ చేస్తే నాకు ప్రాపర్టీ కావాలి అది వచ్చిద్దా, ఇలా అడిగే వాళ్ళు అంటారు సహజం. మెడిటేషన్ చేస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసుకుంటే మనకి మెడిటేషన్ ద్వారా దేన్ని పొందుతాం అనేది అర్థమవుతుంది. బట్ ఏది కావాలన్నా ముందు దీని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఏం కావాలో దాన్ని హీలింగ్ ద్వారా మనం హీలింగ్ చేసుకొని మనకు కావాల్సిందని పొందవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్ ఎనర్జీస్తోనే ఆధారపడి ఉంది. ఇది ఫ్యాక్ట్. ఏంటి మేడం మీరు లెగిస్తే ఎనర్జీ 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 అంటారు. ఎస్, ఈచ్ అండ్ సోల్స్ ఎనర్జికల్లే కనెక్ట్ అయి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనర్జీస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈ ఎనర్జీస్ ఏంటి ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఈరోజు సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మణిపుర చక్ర అని సంస్కృతంలో అంటాము. మణిపుర చక్ర, దీనికి పేరు మణిపుర చక్ర. అంటే ఇది ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ ఇది మనిషి అంటే మనిషి యొక్క వెన్నుపూస, ధ్యాన ముద్ర. ఇది ధ్యాన ముద్ర. మనం మెడిటేషన్ చేసేటప్పుడు కూర్చుంటాం కదా, ఇది. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ కింద మొదటిది రూట్ చక్ర ఉంటుంది. దీని గురించి ఇది ఎర్త్ ఎలిమెంట్. రూట్ చక్ర అనేది ఎర్త్ ఎలిమెంట్. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇక్కడ కింద అంటే మన బొడ్డు కేంద్రం, బొడ్డు అంటాం కదా, అక్కడ స్వాధిష్టాన చక్ర. స్వాధిష్టాన చక్ర ఇది వాటర్ ఎలిమెంట్. స్వాధిష్టాన చక్రకి పైన ఉండేదే మణిపుర చక్ర. మణిపుర చక్ర ఇదేం చేస్తుంది, ఇక్కడ పైన కూడా ఉంటాయి మనకు చక్రాస్, కింద ఉంటాయి. దీని మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కింద ఉన్న చక్రాస్ని, పైన ఉన్న చక్రాస్ని, ఇక్కడ కూడా ఉంటాయి చక్రాస్ మనకి. హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, ఇట్లా అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి వర్క్ అయ్యేదానికి ఇది కనెక్టింగ్ లాగా ఇది వర్క్ అవుతుంది. ఏది మణిపుర చక్ర. ఇది ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో ఈ మణిపుర చక్ర అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎల్లో కలర్ బట్టలు వేసుకున్నా, ఎల్లో కలరు ఫుడ్ తిన్నా, ఇది ఎనర్జీ అవుతూ ఉంటుందన్నమాట. మన ఈ చక్ర అనేది ఎల్లో కలర్ ఫుడ్ మనం తిన్నా లేకపోతే బట్టలు వేసుకున్నా, ఎల్లో కలర్ రిప్రజెంట్ దానాలు ధర్మాలు మనం చేస్తూ ఉంటాం కదా. ఫుడ్ రిలేటెడ్ కానీ బట్టలు కానీ దానం చేసినప్పుడు ఆ రిటర్న్ ఎనర్జీస్ ఉంటాయి కదా మనకి. ఈ సోలార్ చక్ర అంటాం కదా, సోలార్ ప్లెక్సస్ చక్ర, ఇది అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఇక్కడ చక్రాస్ అన్నిటిని, దీని మెయిన్ థింగ్ ఈ చక్ర ఉన్న వాటన్నిటిని కనెక్టింగ్లో ఉంచుతుంది. అంటే కనెక్టింగ్, సైకిల్ చైన్ ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అలాగా ఈ చక్రాస్ అన్నింటినీ కనెక్టింగ్ అనేది చేస్తూ ఉంటుంది ఈ చక్ర. అండ్ అలాగే ఇది ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నితత్వపు చక్రం. అగ్నితత్వం అంటే ఏంటి, మనం అంటూ ఉంటాం కదా సహజంగా, ఏమండి నేను ఏదో ఫుడ్ తిన్నానండి, గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ కడుపులో మంటుంది. ఎస్,
ఎప్పుడైతే ఇక్కడ జనరల్గా కూడా చూసినా మనం ఏదైనా లైక్ పానీపూరి ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, బట్ అర్థమయ్యేలా చెప్దామని నా ఇంటెన్షన్. పానీపూరి లేకపోతే బజ్జీలు ఇవి అంటే ఎల్లో కలర్ ఫుడ్, ఎల్లో రిప్రజెంట్ ఫుడ్ ఉంటుంది కదా, అవి తిన్నప్పుడు ఇక్కడ ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్చువల్లీ అయినప్పుడు ఏం జరుగుతుంది, అగ్ని అనేది పుడుతుంది. సో మనకు అనుకుంటాం గ్యాస్ట్రిక్ వచ్చింది, బజ్జీలు తిన్నాను, పకోడా తిన్నాను, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటాం. యాక్చువల్లీ ఇక్కడ అగ్ని అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే ఎల్లో ఫుడ్ తింటామో ఇక్కడ ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే అగ్ని అనేది ఉత్పన్నం అవుతుంది అనమాట. ఫైర్ ఎలిమెంట్ కదా, మణిపూర చక్ర అంటే ఫైర్ ఎలిమెంట్. ఇది జనరల్గా చెప్పాను. ఇదేం చేస్తూ అంటుందంటే దీనివల్ల ఏంటి ఉపయోగం అని అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం కదా. సెల్ఫ్ ఎస్టీమ్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటాం. నేను ఇలా ఉండాలి, నేను ఎలా వెళ్ళాలి అని. అలా అనేదానికి ఇది మెయిన్ థింగ్. అంటే మనం ఈ చక్ర యాక్టివేట్ ఉన్నప్పుడు ఒక గోల్ అనేది పెట్టుకోవడం, గోల్ అనేది దానికి రీచ్ అవ్వేదానికి నేను ఇలా వెళ్ళాలి, నేను ఈ వేలో వెళ్ళి నా గోల్ని సాధిస్తా అనేలాగా ఎస్టిమేషన్స్ అనేవి మనగా వేసుకుంటూ ఉంటాం అనమాట ఎప్పుడైతే ఈ మణిపూర చక్ర అనేది యాక్టివేట్లో ఉంటుందో. ఈ మణిపూర చక్ర కాన్ఫిడెన్స్ అనేదానికి రిప్రజెంట్. అంటే ఈ చక్ర అనేది యాక్టివేట్ అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి పెరుగుతాయి. అంటే నేను ఏదైనా చేయగలను, నేను ఎలా అయినా ఉండగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈ మణిపూర చక్ర అనేది ఇస్తుంది. పర్సనల్ పవర్ అంటే మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీకు మీరుగా ఎనర్జీని అనేది పొందుతారు, ప్లస్ స్ట్రాంగ్గా అనేలాగా ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ మణిపూర చక్ర అనేది యాక్టివేట్ అవుతుందో అప్పుడు. ఓకే, మీకు ఇంట్యూషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఈ మణిపూర చక్ర అనేది యాక్టివ్లో ఉన్నప్పుడు ఇంట్యూషన్ పవర్ అంటే ఎనలైజ్ చేయగల శక్తి అనేది మీకు పెరుగుతుంది. ఇంట్యూషన్ అంటే ఎనలైజికల్, అంటే ఒక థింగ్ ఇలా జరుగుతుందా అంటే అది అలా నా జరుగుతుంది, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అక్కడ జరగడం అనమాట. ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ మీరు తీసుకునే నిర్ణయాలు కూడా పాజిటివ్గా ఉంటాయి. మీరు తీసుకునే ఇది ఎప్పుడైతే మణిపూర చక్ర యాక్టివేట్లో ఉంటుందో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా పాజిటివ్ అవుట్కమ్ అనేది ఇస్తూ ఉంటాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు, ఒక నిర్ణయం డెసిషన్ తీసుకుని దాంట్లో వెళ్ళిపోతారు అండ్ అది పాజిటివ్ అవుట్కమ్ అనేది మీకు ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అంటాం కదా, పొట్టకి సంబంధించి నేను చెప్పాను కదా, గ్యాస్ట్రిక్ ఇట్లా ప్రాబ్లమ్స్ సమ్ టైమ్స్ మనకి వస్తూ ఉంటాయి కదా జనరల్లీ. ఇలా ఈ ఏరియాలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్, అరుగుదల సంబంధించిన సిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మణిపూర చక్ర అనేది యాక్టివేట్ అవుతుందో అప్పుడు. ఓకే, ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోయో లేకపోతే ఎనర్జికల్లీ డల్గా ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నాం కదా, అది లోగా ఉంటుంది. అంటే నేనేం చేయలేనేమో, నేనేమి నా వల్ల కాదు అనేలాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇక్కడ. అండ్ అలాగే భయం వేస్తూ ఉంటుంది. డెసిషన్ ఏదన్నా తీసుకోవాలంటే వెనకడుగు వేస్తూ ఉంటారు అండ్ భయం వల్ల. ఫియర్ ఆఫ్ డెసిషన్స్ అంటాం కదా, ఆ డెసిషన్స్ అనేవి ఒక నిర్ణయం తీసుకున్నా కానీ అది ఏమైద్దో ఏమో అని చెప్పేసి వెనకడుగు వేస్తూ ఉంటారు. డైజెస్టివ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్, అల్సర్ ఇట్లాంటివి ఉంటాయి కదా, స్టమక్ అల్సర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా మనకి. గ్యాస్ట్రిక్ అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మనకి. అండ్ అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ మణిపూర చక్ర అనేది బ్లాక్ అవుతుందో అప్పుడు ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోతూ ఉంటారు వ్యక్తులు. ఎప్పుడైతే ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నా లేకపోతే లవ్ లైఫ్ ఇట్లా రిలేషన్షిప్స్ ఏవైనా పాడైనప్పుడు ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంటే మీకు ఏం కావాలో దాన్ని మీరు ఎనర్జికల్లీ అట్రాక్ట్ చేస్తారు.
థింగ్స్ని కావచ్చు, ఈవెన్ లవ్డ్ వన్స్ అంటే మీరు ప్రేమించిన వ్యక్తులను కూడా మీరు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్గా ఉంటారో అప్పుడు మీరు మీ వ్యక్తులను కూడా ఆకర్షించగలుగుతారు. ఎప్పుడైతే లోగా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళు కూడా ఎమోషనల్గా డీప్ వెళ్ళిపోయి మీరు ఎమోషనల్ ట్రామాలో ఉంటారు. వాళ్ళు కూడా కొద్దిగా దూరం అవుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఇది ఈ మేడం ఫుడ్ చెప్పారు, ఓకే. మరి ఎలా దీన్ని మెడిటేషన్లో యాక్టివేట్ చేసుకోవాలంటే దీన్ని రమ్ రమ్ అనే మంత్రంతో యాక్టివేట్ చేసుకోవాలి. రమ్ అనే మంత్రాన్ని ఎప్పుడైతే మనం పఠిస్తామో ఆ శబ్దం అనేది ఇక్కడికి వచ్చి చేరుతుంది. మణిపుర చక్ర దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైతే రమ్ అనే మంత్రాన్ని చెప్తామో అది ఇక్కడికి వచ్చి తిరుగుతుంది. అంటే ఇది చేసిన వాళ్ళకి అర్థమవుతుంది నిజమా కాదా అని. అది గమనించాలి. మన మెడిటేషన్లో మనం పలికే శబ్దం, ఇవన్నీ శబ్దం అనమాట. శబ్ద ద్వారా చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం. ఎప్పుడైతే మనం రమ్ అనే మంత్రాన్ని పలుకుతామో అది ఇక్కడ మణిపుర చక్ర దగ్గరకు వచ్చి ఎనర్జీని ఇట్లా తిరుగుతుందన్నమాట. లోపల ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ కమ్యూనికేషన్ మీకు మీ పర్సన్స్ నుంచి ఇది ఒక చిన్న చిట్కా నేను ఇస్తున్నాను. కమ్యూనికేషన్ వైజ్ మీకు మీ పర్సన్ నుంచి రావాలన్నా కూడా ఈ సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని ఈ రమ్ అనే మంత్రాన్ని ఒక 10-11 టైమ్స్ చెప్పి మీ పర్సన్ ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే మీకు కాల్ చేసినట్టుగాను లేకపోతే మాట్లాడినట్టు ఫోన్ ఆర్ మెసేజ్ చేసినట్టుగా మీరు కల్పన అంటే మన ఇమాజినేషన్ చేసుకుంటాం కదా. ఎనర్జికల్ ఇమాజినేషన్ అంటే మీరు ఎప్పుడైతే అలా అట్రాక్ట్ చేస్తారో కాన్ఫిడెన్స్గా అది వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇది ఈ మణిపుర చక్రాకి ఒక్కదానికే ఉందన్నమాట. ఈ రమ్ అనే మంత్రాన్ని చెప్తూ ఈ మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చక్రాస్ని రకరకాలుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. మంత్రం ద్వారా చేసుకోవచ్చు, యోగా ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఫుడ్స్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు, అండ్ క్రిస్టల్స్ని యూజ్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మార్స్ ప్లస్ సన్ రిప్రజెంట్ అంటే ఈ మణిపుర చక్ర అనే దానికి మార్స్ ప్లస్ సూర్యుడు అంటాం కదా, సన్ ప్లానెట్స్ రిప్రజెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది మేనిఫెస్టేషన్స్ వైజ్ చూస్తే ఐ డూ అంటే మేనిఫెస్టేషన్స్ మీరు ఎప్పుడైనా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు పెరిగితే మీరు ఏదైనా చేయగలరు కదా. సో మీరేం చెప్తారో ఐ డూ ఏమైనా కానీ మీకు కావాల్సిన థింగ్స్ ఏదైనా కానీ ఐ డూ కాన్ఫిడెంట్లీ ఫినిష్డ్ మై వర్క్ అంటే నేను ఏదైనా కానీ చేస్తాను. లైక్ ఐ డూ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. ఈ మణిపుర చక్ర అనేది యాక్టివేట్ చేసుకొని ఇది మనమేనా వర్క్ అవ్వేదానికి. ఓకే, సో ఇది థర్డ్ ఎనర్జీ, దీన్ని థర్డ్ ఎనర్జీ అని అంటాము. ఇదనేది ఈ చక్ర అనేది ఈ మిగతా అన్ని చక్రాలని కనెక్టింగ్ ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని మెయిన్ పని ఏంటంటే ఈ మిగిలిన పైన ఉన్న చక్రాసు ప్లస్ కింద ఉన్న చక్రాలని కలిపి ఉంచేదానికి ఇది మెయిన్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ చక్ర. సో ఇది సోలార్ ప్లెక్సస్ చక్ర గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు రెమెడీ ఒకటి ఇస్తానని చెప్పా కదా. దీనికి ఏం చేస్తారంటే యాజ్ యూజువల్ మీరు ఒక చిన్న పేపర్ తీసుకోండి. ఇది ఎస్పెషల్లీ మీరు రేపు సాయంత్రం అంటే ఫ్రైడే ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫ్రైడే ఈవినింగ్ చేసుకోవాలి, ఇది కంపల్సరీ, అప్పుడే చేయాలి. టైం ఎందుకు చెప్తున్నారు మేడం అంటే ఎస్, ఫ్రైడే ఈవినింగే చేసుకోవాలి. నేను చెప్పిన విధంగానే చేయాలి. దీన్ని ఎందుకు చేయాలి? మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పడం, డిస్హానెస్ట్గా ఉండడం, డిస్లాయల్గా మీతో ఉంటున్నారు అని మీకు తెలిసి ఏమీ చేయలేక మీరు మెదలకుండా ఉండడం, అలాగే ఏమైనా నాకు అబద్ధాలు చెప్తున్నారా అనే ఒక డౌట్ మీకు ఉండడం, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి సహజంగానే రిలేషన్షిప్లో. బిహైండ్ సీన్స్ నాకు ఏదైనా చేస్తున్నారా, లేకపోతే ఏదైనా జరుగుతుందా, లేకపోతే నేను చీట్ చేయబడుతున్నానా అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది చేస్తే ఏం జరుగుతుందంటే మీకు నిజం అనేది బయటపడుతుంది.
నిజంగా వాళ్ళు ప్రేమగా ఉంటే మీతో ప్రేమగా ఉంటారు. ఏదో బిహైండ్ సీన్స్ మీకు ఏదైనా చీటింగు డిస్‌లాయల్‌గా ఉంటే అదనేది బయటపడుతుంది. నిజంగానే జెన్యూన్‌గా మీ పర్సన్స్ ఆహ్, లాయల్‌గా ఉంటే వాళ్ళు ఇంకా లాయల్‌గా మీతో ఉంటారు. ఇది చేయడం వల్ల. ఎలా చేయాలి? నేను దీనికి యాక్చువల్లీ రెడ్ ఇంక్ యూజ్ చేయాలి. మామూలుగా అయితే రెడ్ ఇంక్ నా దగ్గర అది లేదు ఇప్పుడు ప్రెజెంట్. అందుకని పింక్ తీసుకున్నా మీకు చూయించేదానికి. ఓకే. మీరు మాత్రం రెడ్ కలర్ స్కెచ్ పెన్ ఆర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే ఇది మీకు తొందరగా వర్క్ అయ్యేదానికి ఈ పేపర్ని ఇంత పేపర్ని తీసుకొని మీరేం చేస్తారంటే కాఫీ ఉంటుంది కదా, కాఫీని వాటర్లో కలిపితే అది కలిసిపోతుంది కదా, కాఫీ పౌడర్ మనం కాఫీ తాగుతూ ఉంటాం. ఆ కాఫీని వాటర్లో కలిపేసేసి ఈ పేపర్ని ఇట్లా డిప్ చేయండి వాటర్లో. ఈ కాఫీ అంతా ఈ పేపర్కి అవుతూ ఉంది. తర్వాత దీన్ని బయటకు తీసి డ్రై చేయండి. బ్లో డ్రైతో చేస్తారా లేకపోతే ఎండలో పెడతారా మీ ఇష్టం. బ్లో డ్రైతో చేయండి. ఎందుకు కాఫీ పౌడర్ యూస్ చేసిన పేపర్ని యూస్ చేస్తామంటే కాఫీకి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడైతే మనకి యాడ్ అవుతుందో మన స్పెల్స్కి అది స్పీడ్గా మేనిఫెస్టేషన్ మన దేని గురించి ఇది చేసామో అది స్పీడ్గా మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది. ఓకే. సో కాఫీలో డిప్ చేసి డ్రై చేసిన పేపర్ని యూజ్ చేయండి. నేను ఇప్పుడు చూపించడానికి వీలు లేదు కాబట్టి నేను వైట్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే. రెడ్ స్కెచ్ పెన్నే వాడాలి. నాకు ప్రజెంట్ లేదు కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను పింక్. ఓకే. మీకు చూపించేదానికి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పేపర్ని తీసుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ని రాయండి. ట్రయాంగిల్ లైక్ దిస్. ట్రయాంగిల్ రాసిన తర్వాత లోపల ఫుల్ నేమ్ రాయండి. మీ పర్సన్ది ఫుల్ నేమ్ రాయండి. మీ పర్సన్ ఫుల్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ మీ పర్సన్ ఎలా ఉండాలి? లాయాలిటీ, ఒక లైన్లో లాయాలిటీ ఇటు తిప్పి ఇక్కడ మీకేం కావాలి? ట్రూత్ అండ్ ఇటు తిప్పి ఇక్కడ ఏం కావాలి? వీటి గురించి ఒక క్లారిటీ. ఇలా మీరు రాయాలి. ఓకే. రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీని లోపల మీరు 3 లవంగాలు తెలుసు కదా, లవంగాలు 3టిని దీంట్లో వేయాలి. వేసి తర్వాత మీరు ఇలా ఈ 3 లవంగాయలు ఉన్నాయి కదా, లైక్ దిస్. లవంగాయలు ప్లస్ హనీ, కొద్దిగా తేనెని వేయాలి. తేనెను వేసిన తర్వాత జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి 3 టైమ్స్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని జస్ట్ ఇలా బర్న్ చేయండి. హనీతో పాటే హనీ వేస్తే కొద్దిగా స్లోగా బర్న్ అవుతుంది. ఇలా బర్న్ చేయండి. ఓకే మేడం. ఎట్లాగా అంటే మీరు కొద్దిగా కర్పూరం కానీ వేసుకోవచ్చు. అది తొందరగా మొత్తం మెల్ట్ అయిపోయేదాన్ని లేదా కాలిపోయేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటి ఇది ఇలా వస్తుంది కదా, యాషెస్ అంటే బూడిద యాషెస్ ఏమైనా కానీ ఇవి వస్తాయి కదా, ఇవి ఏం చేయాలి మీరు? నేను గిన్నె కాలుతుందని పెద్దది తీసుకున్నాను, సారీ. దీన్ని ఏం చేయాలి అంటే మీరు పడుకునే బెడ్ ఉంటుంది కదా, దాని కింద వేసుకోవాలి. ఎందుకు? మీకు క్లారిటీ కావాలి. మీ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ రావాలి. సో అందుకనే ఈ యాషెస్ ఉంటుంది కదా, లైట్ యాషెస్ మీ బెడ్ కింద, మీరు పడుకునే బెడ్ కింద, మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ బెడ్ కింద వేసుకోవాలి. వేసుకుంటే మీకు సూన్ మీ పర్సన్ మీ కనెక్షన్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. ఇది ఎవరికి అవసరమో వాళ్ళు ట్రై చేయండి. వెరీ ఎఫెక్టివ్ రెమెడీ. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే. ఏంటి నిజమే మేడం, ఏంటి ఏం జరిగింది, మీరేం తెలుసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకే. సో ఇది రెమెడీ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ అయింది ఇప్పటికే. అండ్ చెప్పా కదా మేడం క్లారిటీ అన్నారు,
ఏం రాబోతూ ఉంది అంటే ధనుస్సు రాశిలో ఫుల్ మూన్ నడిచింది, క్లారిటీ అనేది వస్తుంది అని చెప్పాము. ఏం రాబోతూ ఉంది చూద్దాం. ఫ్రమ్ ఫుల్ మూన్ అంటే ఫుల్ మూన్ నుంచి మీ పర్సన్స్ థాట్స్లో ఏం చేంజెస్ రాబోతుంది, నెక్స్ట్ 15 days వరకు వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, ఏం చేస్తారు. గైస్ ఇది నేను ముందే చెప్తున్నాను, ఎవరైతే ఈ వీడియోని 3 times షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను చెప్పే గుడ్ థింగ్స్, నాకు తెలియదు ఇంకా నేను రీడింగ్ తీలా, గుడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి క్లైమ్ అవుతాయి. ఐ పుట్ మై ఎనర్జీ సో ఐ మేనిఫెస్ట్ లైక్ దిస్. అంటే ఈ వీడియోని నేను ఈ విధంగా మేనిఫెస్టేషన్ చేశాను అనమాట. సో ఎవరైతే 3 times షేర్ చేసి లైక్ చేస్తారో వాళ్ళకి నేను చెప్పిన గుడ్ థింగ్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, సో చేయండి, డోంట్ ఇగ్నోర్ ఇట్. ఓకే, యూనివర్స్ ఫుల్ మూన్ తర్వాత మా వ్యూవర్స్ పర్సన్స్ థాట్స్ ఎలా నడుస్తూ ఉన్నాయి. ఓకే యూనివర్స్ ప్లీజ్ చెప్పండి, గివ్ అక్యురేట్ రీడింగ్. యాక్చువల్లీ క్యాండిల్ అయిపోయింది, మళ్ళీ వెలిగించి. యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ అక్యురేట్ రీడింగ్. ఫుల్ మూన్ తర్వాత మా వ్యూవర్స్ పర్సన్స్లో ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి. వావ్, సి కమ్యూనికేషన్. వాన్స్ అంటేనే క్లారిటీ, వార్త, న్యూస్ ఏదైనా కావచ్చు, సందేశం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఏం చేంజెస్ రాబోతున్నాయి. వావ్, ఎమోషన్స్, ఏస్ ఆఫ్ కప్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఏం చేంజెస్ రాబోతున్నాయి. వెరీ గుడ్, రీడింగ్ అర్థమైపోయింది నాకు ఏంటి అనేది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. గైస్ ఇది జనరల్ రీడింగ్. మీరు ఎవరు చూసినా సమ్టైమ్స్ నేను డూ అని పలుకుతాను, ఆమె అని కూడా అంటాను, తను అంటాను. సో నాకు ఫ్లోలో అలా వస్తుంది, నేను ఎవరికీ కాదు. మీరు రీడింగ్ చూసేవాళ్ళు మీ ఆపోజిట్ జెండరే చూసుకోవాలి. ఓకే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ సారీ ఇది కాదు, ఇది అతుక్కుంది. ఇక్కడ మీ పర్సన్స్ థింగ్స్ ఆల్రెడీ ఎండ్ అయిపోయినాయి. కనెక్షన్ వైజ్ చూసిన అండ్ వర్క్ రిలేటెడ్ చూసిన ప్రజెంట్ తన లైఫ్లో ఏమి నడవట్లేదనే చూపిస్తోంది ప్రజెంట్ మీ పర్సన్స్ లైఫ్లో. బట్ మీ పర్సన్ అయితే ఒక హోప్ అనేది పెట్టుకున్నారు అండ్ థింగ్స్ అన్నీ కూడా మళ్ళీ రీబిల్డ్ అవుతాయి, రీస్టార్ట్ అవుతాయి అనే ఒక హోప్ అయితే మీ పర్సన్ ప్రజెంట్ పెట్టుకున్నారు. ఏంటి, ఎప్పటి నుంచి, ఫుల్ మూన్ నుంచి తన ఎనర్జీస్ అనేవి ఇట్లా టర్న్ అయినాయి అనమాట. ఎప్పటికైనా సరే మళ్ళీ బ్యాలెన్స్కి వస్తాయని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్. దాని కార్డ్కి మీనింగ్ అదే. ఇక్కడ మీరు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే మీ పర్సన్ కూడా మీ నుండి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు నెక్స్ట్ 15 days లోపల. ఎందుకు, బికాజ్ మీ పర్సన్ ఎమోషనల్ ట్రోమాలీ అనేదాన్ని ఫేస్ చేయలేకపోతూ ఉన్నారు. అంటే ఎమోషనల్ ట్రోమాలీలో ప్రజెంట్ మీ పర్సన్ చిక్కుకుపోయి ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. థింగ్స్ ఏమన్నా కానీ, వ్యక్తులు ఎవరన్నా కానీ, ఈవెన్ థర్డ్ పార్టీతో సహా డిఫరెన్సెస్ని వారు చూస్తూ ఉన్నారు అండ్ లాస్ ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఏమి కోల్పోయారు అనేలాగా తను డిఫరెన్సెస్ని చూడటం,
ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో మీ పర్సన్ మీకు ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే థర్డ్ పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలనే ఒక కన్ఫ్యూజన్ ఏదైతే నడుస్తూ ఉంటుందో, నేను చెప్పాను కదా ఈ ఫుల్ మూన్ అంటేనే క్లారిటీ అనేది ఇస్తుందని, ఇట్లాగే మీ పర్సన్కి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అందుకే మీ పర్సన్ మీకు తిరిగి మీ లైఫ్లోకి రావడం. ఎందుకు ఇక్కడ ఎమోషనల్ ట్రామాలు, పాస్ట్ బ్యాగేజెస్ అంటాం కదా, అవి తీసుకొని వెళ్ళిపోయారు. మీతో సపరేషన్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ లేదు. బ్యాగేజెస్ని కూడా తీసుకొని పోయారు. వాళ్ళకి ఎమోషనల్ ట్రామాలి అనేది నడుస్తూ ఉంది. ప్లస్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, అయిపోయింది అది అయిపోయింది, ఎండ్ అనేది చేసేసి మళ్ళీ కొత్త సైకిల్ని స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలని అయితే మీ పర్సన్ అనుకుంటారు మీతోనే అని నేను ఖచ్చితంగా చెప్తాను. బికాజ్ 6 ఆఫ్ సోర్డ్స్ అంటేనే క్లియర్ చేయడం, అంటే ప్రేమ రిలేటెడ్, లవ్ రిలేషన్ ఏదన్నా కానీ వ్యక్తుల రిలేటెడ్ చేయడం అనమాట. యాక్షన్ మేకింగ్ డెసిజన్ అంటాం కదా, సో అలా అనుకుంటారు మీ పర్సన్. మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలి. ఏంటి, మీకు కమ్యూనికేషన్ మీ నుంచి వస్తే మీ పర్సన్ చేయాలి అని అయితే తను అనుకుంటారు. కమింగ్ డేస్ మీకు ప్రేమను ఇవ్వాలి. బికాస్ ఇక్కడ అతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎమోషనల్ ట్రామాలో వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఎవరు ఎమోషన్స్ని నాకు ఇస్తారు అని, మనీ ఇస్తారా లేకపోతే నీడ్స్ ఇస్తారా అని కాదు, ప్రజెంట్ మీ పర్సన్ థాట్స్, ఎమోషన్ అంటే నిజంగా ప్రేమ ఎవరు నాకు ఇస్తారు అనేలాగా సర్చింగ్ కూడా చేస్తారు. లైక్ దిస్ అంటే ఆప్షన్స్ని చూడటం, మీరు వస్తారా లేకపోతే ఇంకెవరైనా వస్తారా అనే వేలో మీ పర్సన్ కూడా ఆప్షన్స్ని చూడటం అనేది జరుగుతుంది. ఆప్షన్స్ మీన్స్ కొత్త వాళ్ళు కావచ్చు, లేదా పాత వాళ్ళ నుంచి అయినా కావచ్చు. తిరిగి ప్యాచప్ చేసుకుంటే మీ దగ్గర నుంచి ఎమోషన్స్ అనేవి వస్తాయా, లభిస్తాయా అని తను ఎదురు చూడటం అనమాట. ఓకే, ఇక్కడ మీ పర్సన్ కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. కన్ఫ్యూజన్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఆల్రెడీ తన లైఫ్లో మల్టిపుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీ పర్సన్ని ఒక ఇల్యూజన్లోకి నెట్టేస్తూ ఉన్నాయి. ఒకటి అనుకుంటే ఒక్కొక్కటి జరగడం మీ పర్సన్ లైఫ్లో. ఒకటి అనుకొని ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే అది రివర్స్లో టర్న్ అయ్యి తనకే నెగిటివిటీ అనేది రావటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇందులో ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ఏంటి కన్ఫ్యూజన్, ఏంటి ఇల్యూజన్ అనేది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేయలేక తిను నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజెంట్. సో వీటన్నిటిని కూడా తను క్లియర్ చేయాలి అని అనుకుంటారు మీ పర్సన్. ఇది కూడా ఒక ప్రేమతోనే అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎలా, ఇంత నెగటివిటీలో ఉన్న వ్యక్తులకి ఎవరైతే ఫ్రెష్ ఎనర్జీని ఇస్తారో వీళ్ళు కూడా మళ్ళీ పాజిటివ్లోకి మారిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. మేడం మీరు చెప్తారు కదా ఎనర్జికల్లీ ఇది అవుతుందా, ఎలా అవుతుంది, ఏంటి, మేము అక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎలా అని అంటే, ఈ టాపిక్ నేను ఒకరోజు తీసుకుంటాను, నేను చెప్తాను. అవుతుంది, ఎస్, మీతో కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నాకైతే మీరే వెళ్తారనేది చూపిస్తుంది. అంటే మీ నుండే మరి కమ్యూనికేషన్ అవుతుంది అనేది వస్తుంది. అంటే వాళ్ళు వస్తారా అంటే వాళ్ళు వస్తారని మీరు కూర్చొని ఉండొచ్చు, కానీ వాళ్ళు రారు, మీరే వెళ్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్స్తో. అండ్ ఏదైతే స్టక్ ఉందో మీ పర్సన్ లైఫ్లో స్టక్ సిచ్యువేషన్ ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటారు. ఎవరైతే వ్యక్తులు తనకి స్టక్ చేసి ఉంచుతున్నారో మీ పర్సన్ లైఫ్లో, వ్యక్తులు కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, లేదా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈవెన్ సమ్ సినారియస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అవ్వచ్చు. అంటే తను అక్కడ ఉండాలి తప్పదు అనే విధంగా వీటన్నిటికీ ఒక క్లారిటీ అనేది తను వెయిట్ చేస్తారు. ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఎప్పుడు క్లియర్ అవుతాయి అనేలాగా వెయిటింగ్ మోడ్లో ఉంటారు తను. ఓకే, సో ఇది మీ పర్సన్ నెక్స్ట్ 15 days ఎలా ఉంటారు అనేది ఓవరాల్ మెసేజ్ అయితే ఒక క్లారిటీ కోసం తను ఎదురు చూస్తారు. అండ్ అలాగే తను ఎవరు తనకి ప్రేమని ఇస్తారు అనేది మీరు ఇస్తారా లేకపోతే న్యూ వన్స్ ఎవరైనా కొత్త లవర్స్ ఎవరైనా ఇస్తారా అనేలాగా తను ఎదురు చూస్తారు. అండ్ ఆల్సో మల్టిపుల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకునేదానికి తను ఎఫర్ట్స్ పెడతారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నెక్స్ట్ 15 days. సో
ఇక్కడ ఏం జరుగుతుందంటే విత్ క్లారిటీ ఇన్ సాజిటేరియస్ ఫుల్ మూన్ జరిగింది కాబట్టి మనకి క్లారిటీ మేనిఫెస్టేషన్స్ డిజైర్స్ ఉంటాయి కదా, కోరికలు మేనిఫెస్టేషన్ మనం ఏదనుకుంటామో అవి జరగడం అనమాట. ఇక్కడ ఇవన్నీ క్లారిటీగా క్లియర్ చేయాలని అనుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా మీ పర్సన్స్కి. ఓకే, ఒకటి మాత్రం ఎదురు చూస్తారు, మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా లేదా, టెక్స్ట్ మెసేజ్ ఏదన్నా కానీ కమ్యూనికేషన్ అనేది వస్తుందా అని అయితే మీ పర్సన్ ఎదురు చూస్తారు. అండ్ మీకు ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తుల గురించి డిఫరెన్సెస్ని చూసి తను ఎమోషనల్ ట్రమోలోకి వెళ్ళిపోవడం, బాధపడడం అనేది ప్రజెంట్ నడుస్తుంది. అండ్ బాధపడతారు కూడా నెక్స్ట్ 15 days. దేన్ని ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అని అంటే తనలో తాను. సో ఇది నెక్స్ట్ 15 days మీ పర్సన్ ఎలా ఉంటారు ఈ ఫుల్ మూన్ తర్వాత. ఇక్కడ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే తను సెర్చ్ చేస్తూ ఉన్నాడు. తను పడుతున్న బాధకా, తను పడుతున్న ప్రాబ్లమ్స్కా, తను స్టక్ సిచ్యువేషన్కా, ఇది ఏంటి ఎలా క్లియర్ చేయాలి అనేలాగా దారులను వెతుక్కుంటారు ఓవరాల్ మెసేజ్. ఓకే, సో ఇది మీ పర్సన్ నెక్స్ట్ ఫీలింగ్స్, ఎమోషన్స్. ఫుల్ మూన్ నడిచిన తర్వాత ఇట్లా మీ పర్సన్స్ థాట్స్ అనేవి చేంజ్ అయినాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది రీడింగ్లో. ఇక్కడ ఫైర్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు, మేషం, ధనస్సు రాశి, సింహరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ వాటర్ సైన్ వాళ్ళు ఉన్నారు. వాటర్ సైన్ మీన్స్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వృషభం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇది ఇవాల్టి రీడింగ్. ఇది రాసులు మీరు అయి ఉండొచ్చు లేదా మీ వ్యక్తులు అయినా ఉండొచ్చు, అంటే మీ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.